ది బెస్ట్ రిసార్ట్ ఇన్ హైదరాబాద్. మన బిజీ లైఫ్‌కి దూరంగా ఒక 24 అవర్స్ ఒక రోజంతా ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌లో లగ్జూరియస్‌గా స్పెండ్ చేయాలంటే ది బెస్ట్ ఆప్షన్. బర్త్‌డే, యానివర్సరీ ఆర్ ఎనీ స్పెషల్ డే ఆర్ జస్ట్ లైక్ ఎ గెట్ టుగెదర్ టైమ్ విత్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీతో అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఈ రిసార్ట్‌కి వెళ్ళాల్సిందే. నేనైతే నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ రిసార్ట్‌కి వెళ్ళాను. అండ్ ఫోటో జంకీస్ ఐ వార్న్ యూ, మీరు ఇక్కడికి వెళ్ళే ముందు మీ ఫోన్‌లోని స్టోరేజ్‌ని క్లియర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫోటోస్ క్లిక్ చేయటంలో మీరు అన్‌స్టాపబుల్ అయిపోతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మగువ. దిస్ ఇస్ గీత. ది బెస్ట్ రిసార్ట్ అయిన బ్రౌన్ టౌన్ రిసార్ట్ గురించి అయితే చాలానే చెప్పేసాను కదా! ఇంతకీ బ్రౌన్ టౌన్ రిసార్ట్ లోపల ఎలా ఉంటుందనేది డీటెయిల్‌గా కంప్లీట్ టూర్ చూపిస్తాను, చూసేయండి. సో దిస్ ఈస్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ ఎంట్రన్స్. ఈ రిసార్ట్ వచ్చేసి హైదరాబాద్‌లోని కనకమామిడి విలేజ్‌లో ఉంది. మన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ స్టే బుక్ చేసుకోవడానికైతే మీరు అగోడా కానీ, మేక్ మై ట్రిప్ ఆర్ బుకింగ్.కామ్‌లో ముందే బుక్ చేసుకోవచ్చు. లేదా బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా మీరు బ్రౌన్ టౌన్ రిసార్ట్‌కి కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ప్రైసెస్ కంపేర్ చేసుకొని వాళ్ళకి కూడా ఒకసారి కాల్ చేసి మీకేది బెస్ట్ అనిపిస్తే అది చూస్ చేసుకోండి. సో చెక్ ఇన్ టైమ్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 2 పీఎం. సో మేమైతే చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నాము. సో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. బ్లూ కలర్‌లో చాలా టేస్టీగా ఉంది, చల్ల చల్లగా. నెక్స్ట్ డే మ్యాంగో డ్రింక్ ఇచ్చారు. చెక్‌ఔట్ చేసే టైంకి నేను ఆ మ్యాంగో డ్రింక్ కూడా టేస్ట్ చేశాను. అండ్ చెక్ ఇన్ టైమ్ వచ్చేసి చెప్పాను కదా ఆఫ్టర్‌నూన్ 2 పీఎం అని చెప్పేసి. అండ్ చెక్‌ఔట్ టైమ్ వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 12కి మనం చెక్‌ఔట్ చేయాల్సి ఉంటుందన్నమాట. బ్రౌన్ టౌన్‌లో నా ఫస్ట్ ఇంప్రెషన్ జస్ట్ వావ్ అంతే. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళక ముందే బ్రెయిన్‌కి అలా కొట్టేసింది ఆ వైబ్. చాలా రిలాక్సింగ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఎంట్రన్స్‌లోనే ఫుల్ ఆఫ్ వింటేజ్ వైబ్. ఒక విలేజ్ టైప్ లాగా అంతా సెట్ చేశారక్కడ. చాలా చాలా బావుంది. రిసెప్షన్ నుండి వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకున్నాను. ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, యాక్టివిటీస్ ఏం చేయొచ్చు, రెస్టారెంట్ టైమింగ్స్ ఏంటి అవన్నీ ఫోటో తీసి పెట్టుకుంటే ఈజీ కదా! గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అని చెప్పేసి చాలా బాగా యూజ్ అయింది. మన బ్యాగేజ్ తీసుకురావటానికి అక్కడ బాయ్స్ ఉంటారు. అండ్ మనం ఎక్కడైతే స్టే బుక్ చేసామో గైడ్ చేస్తూ మనల్ని తీసుకువెళ్ళి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇప్పుడైతే నా బ్యాగేజ్ అంతా కూడా రూమ్‌లో పెట్టేసొచ్చాను. మీకిప్పుడు కంప్లీట్‌గా ఇక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వన్, మై ఫేవరెట్ వన్. సో, దిస్ ఈస్ వయనాడ్ స్వీట్ అనమాట. ఎంత మాగ్నిఫిషియంట్‌గా ఉందో చూడండి. దిస్ వన్ ఈస్ కంప్లీట్ రియల్. కేరళ వెళ్ళకుండానే కంప్లీట్ కేరళ స్టైల్ హోమ్ ఎలా ఉంటుందో మీరిక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇందులో ఓపెన్ షవర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో డ్రమాటిక్ కదా! ఇన్ అండ్ ఔట్ కంప్లీట్ కేరళ థీమ్‌లోనే ఉంటుంది. మీరొక కేరళ హోమ్‌లో స్టే చేస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో, అలాంటి ఫీలే వస్తుంది ఇక్కడ. అండ్ డీటెయిలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా పెట్టారో. ఈవెన్ మనం డోర్ బయట అలా కాసేపు చైర్స్‌లో కూర్చొని స్పెండ్ చేయాలన్నా కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. ఎవ్రీ స్వీట్‌కి ప్రైవేట్ లాన్ ఇచ్చారు. సో, మనం చాలా ప్రైవేట్‌గా, లగ్జరీగా ఫీల్ అవ్వచ్చు. ఇట్స్ రియల్లీ ఎ లగ్జీరియస్ ఎక్స్‌పీరియన్స్. ఫోటో షూట్స్‌కైతే ది బెస్ట్ ప్లేస్. అండ్ మీరు గనక ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే, ఇందులో నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను కదా! మీరు వాటికి తగ్గినట్టుగా అవుట్‌ఫిట్స్ క్యారీ చేయండి. అండ్ మోరోవర్ కెమెరాలో అయితే మనం ఎక్కడంటే అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ప్రొఫెషనల్ కెమెరాలో ప్రొఫెషనల్‌గా ఫోటోషూట్ చేయాలంటే మాత్రం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఎక్స్‌ట్రా పే కూడా చేయాల్సుంటుంది. సో, మేక్ ష్యూర్ యూ నోట్ దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ స్వీట్. నేను అది బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. చూపిస్తాను రండి. నేను ఈ స్టేని 10 డేస్ ముందు బుక్ చేశాను. బట్ స్టిల్ ఐ హాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్. మైనా అండ్ హిమాలయన్ స్వీట్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. అన్నీ బుక్ అయిపోయాయని చెప్పారు. మైనా వచ్చేసి అప్పుడప్పుడే కొత్తగా చేశారన్నారని ఇంక నేను హిమాలయన్ స్వీట్ తీసుకున్నాను. సో, లెట్స్ డూ ఏ హోమ్ టూర్. ఒక రోజంతా ఇక్కడే ఉంటున్నా కాబట్టి, ఒక రోజుకి ఇదే నా హోమ్. సో, ఒక చిన్న టూర్ చేసేద్దాం రండి. లోపల ఎలా ఉందో కూడా అంతా చూసేయండి. సింపుల్‌గా ఇద్దరికి సరిపోయే ఒక క్యూట్ బెడ్, ఒక స్మాల్ టేబుల్, సైడ్ టేబుల్స్ అండ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ లైట్, మంచి ఆ డ్రమాటిక్ లుక్ కోసం. అండ్ ఇదంతా కూడా వుడెన్ కాటేజ్. పేరుకి తగ్గట్టే ఎవ్రీ థీమ్‌కి డిఫరెంట్‌గా ఉంటుందనమాట. హిమాలయన్ స్వీట్ కాబట్టి హిమాలయన్ సైడ్ అక్కడ ఎలా ఉంటుందో అలాంటి హోమ్ సెటప్ అనమాట ఇది. ఒక మిర్రర్ ఉంది. ఈ రూమ్‌కి మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే రూమ్‌లోంచి ఈ స్వీట్‌కొచ్చిన ప్రైవేట్ లాన్ వ్యూ ఏరియా అనమాట. చాలా అమేజింగ్‌గా ఉంది వ్యూ అయితే.
చాలా డిఫైన్డ్‌గా అనిపిచ్చింది. మేబీ కంప్లీట్ వుడెన్ కాటేజ్ అవ్వడం వల్లో ఏంటో కానీ, ఆ గ్రీనరీ వ్యూ అంతా చాలా బావుంది రూమ్‌లోంచి. ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి ఒక వార్డ్‌రోబ్, వాల్యుబుల్స్ పెట్టుకోవటానికి ఒక చిన్న లాకర్ అండ్ వాష్‌రూమ్ కూడా చాలా నీట్‌గా, హైజినిక్‌గా ఉంది. అండ్ 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏదైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెడ్ పక్కన ఉన్న వ్యూ కూడా చాలా బావుంది. మనం బయట కూర్చోవచ్చు అండ్ లోపల నుంచి ఆ గ్రీనరీ వ్యూ అంతా కూడా చాలా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ మై స్టే హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. మేము తీసుకెళ్ళిన బర్త్‌డే కేక్ ఇందులో పెట్టాలనుకున్నాం. బట్ సైజ్ సరిపోలేదు. సో, రెస్టారెంట్‌లో పెట్టాము. సో, ఇదనమాట హిమాలయన్ స్వీట్ టూర్. మై హోమ్ టూర్ ఫర్ ఎ డే. సో, కపుల్ ఆఫ్ అవర్స్ అలా రిలాక్స్ అయిపోయి, ఇప్పుడు రిసార్ట్ అంతా కూడా ఒక లుక్ ఏద్దామని అలా వాక్ చేస్తూ ఉన్నాను. బై ద వే నేను బుక్ చేసుకున్న హిమాలయన్ స్వీట్ ప్రైస్ వచ్చేసి పర్ డే ఫర్ 2 పీపుల్ 8,500 రూపీస్ విత్ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్. లంచ్ అండ్ డిన్నర్ ఆర్ ఇంకేదైనా స్నాక్స్ కావాలంటే మీరు ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ వాక్ అయితే అమేజింగ్‌గా ఉండే. వెరీ కామ్, రిలాక్సింగ్ అండ్ పీస్‌ఫుల్. చాలా రోజుల తర్వాత చాలా బ్యూటిఫుల్ టైమ్ ఐ రియల్లీ స్పెండ్. అక్కడక్కడ ఇలా లిటిల్ క్యూట్ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్సే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ దగ్గరికెళ్తున్నాను. ఇందాక అలా జస్ట్ చెక్ ఇన్ అయిపోయి వెళ్ళిపోయాం కదా! సో, ఎంట్రన్స్ నుండి ఎలా ఉందా, ఏంటా అని కూడా చూపిస్తాను. కంప్లీట్ విలేజ్ టైప్‌లో ఉంది కదా! వైబ్ అంతా కూడా. అండ్ చెప్పాను కదా! మీరిక్కడ ఫోటో షూట్ చేసుకోవాలంటే అవుట్‌ఫిట్స్ మంచిగా ప్లాన్ చేసుకోండి. లాట్ ఆఫ్ ఫోటోస్ తీసుకోవచ్చు. మీరు టైర్డ్ అయిపోతారు కానీ లొకేషన్స్ మాత్రం అయిపోవు. 1 డేకి ఇన్ఫినిట్ ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఫోటోస్ ఒస్తాయి. సో, ఇదొచ్చేసి రిసెప్షన్ పక్కనున్న ఏరియా అన్నమాట. సో, ఒకరు చెక్ ఇన్ అవుతూ ఉంటే రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే అన్నమాట. చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. చిన్న పిల్లలుంటే ఫస్ట్ ఇక్కడికే వస్తారు. నాట్ జస్ట్ కిడ్స్, అడల్ట్స్ కూడా. క్యూట్ రాబిట్స్ ఉంటాయన్నమాట. నాట్ జస్ట్ రాబిట్ అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కూడా అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బయట కూడా చాలా బర్డ్స్ ఉండే నేనొచ్చినప్పుడు. ఇవి లేవు. సో, రిసార్ట్ అంతా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకెక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటాయి. చూపిస్తాను. నాకు ఒక 2, 3 టైమ్స్ కనిపించాయి. సో, ఇదొచ్చేసి ఇందాక మనం ఎంటర్ అయ్యాం కదా! బ్రౌన్ టౌన్ రిసార్ట్ లోపలికి మెయిన్ గేట్. సో, ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అంతా కూడా విలేజ్ థీమ్ ఉంటుంది. సో, పిక్చర్స్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. అండ్ ఆల్సో ఇక్కడ స్టేయింగే కాదు, డే ఔటింగ్‌కి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డే ఔటింగ్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ స్టే చేయకుండా ఓన్లీ రిసార్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే అలాంటి ఆప్షన్ కూడా ఉంది. మీరు దానికోసమైతే బ్రౌన్ టౌన్‌కి డైరెక్ట్‌లీ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ ఆల్సో లార్జ్ ఫ్యామిలీ పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. దే డూ హ్యావ్ ఎ బ్యాంక్వెట్ హాల్. కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సో, వెడ్డింగ్స్ కానీ, రిసెప్షన్స్, బర్త్‌డేస్, యానివర్సరీ పార్టీస్ ఆర్ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ లైక్ మెహందీ, కాక్టైల్ నైట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. బర్త్‌డే కానీ, యానివర్సరీ కానీ ఆర్ ఎనీ స్పెషల్ డే కానీ అన్‌ఫర్గెట్టబుల్, మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ మన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే బ్రౌన్ టౌన్‌కి తీసుకురండి. డెఫినైట్‌లీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫర్ కిడ్స్. నాట్ జస్ట్ ఫర్ ఎనీ స్పెషల్ డే లీజర్‌గా అట్లా ఒక వీకెండ్ గానీ, లేకపోతే వీక్ డేలో గానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అట్లా ఒక మంచి ప్లేస్‌లో హైదరాబాద్‌లోనే స్పెండ్ చేయాలనుకుంటే బ్రౌన్ టౌన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. రిసార్ట్స్‌లో అయితే ది బెస్ట్ అందులో ఇంక డౌటే అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఆల్రెడీ వచ్చారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ రిసార్ట్స్‌లోనే నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. చాలా చూసాను. బట్ నాకెందుకో ఇదే చాలా చాలా నచ్చింది. అండ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ఆల్సో బెస్ట్ అసలు. కంప్లెయింట్స్ అయితే ఏమి లేవు నాకైతే. హాస్పిటాలిటీ కూడా సూపర్ ఉందసలు. ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకి కూడా ఎవ్రీవేర్ ఇన్ ద రెస్టారెంట్ కావచ్చు, సర్విస్ బాయ్స్ కావచ్చు, రిసెప్షన్ కావచ్చు, అంతా కూడా బ్యూటిఫుల్ సర్విస్ అండ్ చాలా నీట్‌గా, హైజినిక్‌గా ఉంది. అండ్ రిసార్ట్‌లో మంచి లగ్జరీ స్పా గూడా ఉంది. ఎవరికైనా మంచి బాడీ మసాజ్ కావాలంటే వెళ్ళండి. చాలా రిఫ్రెషింగ్‌గా, రిలాక్సింగ్‌గా ఉంటది హాలిడేతో పాటు. నేనైతే వెళ్ళలేదు. నాకు ఈ రిసార్ట్‌ని అన్నీ చూపించడంలోనే నాకు టైం సరిపోయింది. అండ్ అలా నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు రిసార్ట్‌ని అలా చూసేస్తూ ఉండండి. అండ్ ఇది నిప్పుకోడి అనుకుంటా కదా! బై ద వే నేను ఇప్పటి వరకి మీకు ఓన్లీ 2 స్టేయింగ్ ఆప్షన్సే చూపించాను గదా! ఇంకా చాలా బ్యూటిఫుల్ థీమ్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను. నేను రిసార్ట్‌లో పర్టిక్యులర్‌గా ఏ కార్నర్‌కెళ్తున్నానో అక్కడ ఏమైతే ఉంటాయో అలా కవర్ చేస్తూ వస్తున్నాను. సో, ఇక్కడ బేసిక్ ప్రైస్ వచ్చేసి 6,000 రూపీస్ నుండి 30,000-40,000 దాకా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టేయింగ్ ఆప్షన్స్‌ని వీళ్ళు ఎంత బ్యూటిఫుల్‌గా ప్లాన్ చేశారంటే ఫర్ 2 పీపుల్ గానీ, 4 పీపుల్ ఆర్ నంబర్ ఆఫ్ 6 పీపుల్ ఇవన్నీ కామన్‌గా చూస్తూ ఉంటాము. నంబర్ ఆఫ్ పీపుల్‌ని అకామోడేట్ జేయటంతో పాటు
అట్మాస్ఫియర్‌ని ఏదైతే క్రియేట్ చేశారో అది చాలా అనిపిచ్చింది. నేను చెప్తాను వాటి గురించి. బిఫోర్ థాట్ ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో ఇది లెమన్ స్వీట్స్ అన్నమాట. సో, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్‌లీ కూర్గ్ టైప్‌లో ఉంటుందన్నమాట. కూర్గ్ ప్లేస్‌లో ఎలాంటి హోమ్స్ అయితే ఉంటాయో అలాంటి టైప్‌లో ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, చాలా అంటే చాలా బావుంటుంది. లోపల యాంబియన్స్ అదంతా కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. అండ్ ఇక్కడంతా కూడా లెమన్ స్వీట్స్‌కి తగ్గట్టుగానే అన్ని లెమన్ ట్రీస్ ఉంటాయి. అండ్ ఒక కోజీ కార్నర్ కూడా ఉంది. ఈ లెమన్ స్వీట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ నేనున్న హిమాలయన్ స్వీట్స్‌కి అపోజిట్‌లోనే ఉంది. అండ్ ఇదొచ్చేసి రెయిన్ డాన్స్ ఆప్షన్. 5:00 వరకు ఉంటుందనుకుంటా. మంచి మ్యూజిక్ ఉంటుంది. అండ్ ఇలా రెయిన్ పడుతూ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ జోన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్ అండ్ అడ్వెంచర్ గేమ్స్ అండ్ ఆల్. సో, దీని తర్వాత పూల్ చూపిస్తాను మీకు. పూల్ ఏరియా అండ్ ఆల్సో రిమైనింగ్ స్టేయింగ్ ఆప్షన్స్ అదంతా. ఎవరికైనా గేమ్ జోన్‌లో ఇంట్రెస్ట్ ఉంది, ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూస్తూ ఉండండి. అండ్ నేను ఈ రిసార్ట్ గురించి ఇంకా మాట్లాడుతూ ఉంటాను. మీరు కనుక బ్రౌన్ టౌన్‌కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మీరు కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే ప్రైస్ కొంచెం బెటర్ డీల్‌లో రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు వేరే సైట్స్‌లో గనక బుక్ చేసుకుంటున్నట్లయితే మీరు ఏ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ థీమా? కాదా? అని కొంచెం కన్ఫర్మ్ జేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం పూల్ ఏరియాకొచ్చాము. ఇక్కడైతే ఇంట్రెస్టింగ్ స్టేయింగ్ ఆప్షన్ ఉంది. దట్ ఈస్ అనంతం. అసలు చూడగానే ఫస్ట్ నాకు పాండిచ్చేరి వైబ్స్ వచ్చాయన్నమాట. పాండిచ్చేరిలో ఇలానే కదా వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. సో, అదే థీమ్ అనుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇట్స్ ఎ న్యూ బిల్డింగ్. ఇంకా పేరు పెట్టలేదు. సో, దట్ ఈస్ అనంతం. మీకు వెబ్ సీరీస్ గుర్తుందా? 'ప్రకాష్ రాజ్' గారిది 'అనంతం.' సో, అలా పెట్టారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ నాకు వాళ్ళు అనంతం అని చెప్పగానే నాకు మైండ్‌లో అదే క్లిక్ అయింది. సో, కంప్లీట్ పుడుచ్చేరి వైబ్ అన్నమాట. సో, పైనకి వెళ్ళాను నేను. అండ్ అక్కడ ఒక పెద్ద మిర్రర్ ఉంది. యాంటిక్ మిర్రర్ చాలా బావుంది కదా! అండ్ దట్ హోల్ బిల్డింగ్ ఈస్ ఎ డిఫరెంట్ వైబ్. అండ్ లోపల కూడా యాంబియన్స్ చాలా చాలా బావుంది. చాలా రాయల్‌గా ఉంది. అండ్ ఇట్స్ ఎక్స్‌పెన్సివ్ కూడా. ఎక్స్‌పెన్సివ్ బట్ స్టిల్ ఇట్స్ కంప్లీట్‌లీ వర్త్ ఇట్. బికాస్ ఆఫ్ దట్ రాయల్ ఆర్కిటెక్చర్ అదంతా కూడా. అండ్ వ్యూ అయితే అమేజింగ్. ఒక సైడ్ పూల్ వ్యూ ఉంటుంది. ఇంకో సైడ్ లాన్ వ్యూ ఉంటుంది. ఇంకో సైడు ఆర్కిడ్స్ అండ్ ఆల్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కంప్లీట్ హోల్ వైబ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ జస్ట్ అపోజిట్ టు అనంతం దిస్ ఈస్ హంస అన్నమాట. హంస ఈస్ అగైన్ కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. ద హోల్ లేన్ ఈస్ ఫుల్ ఆఫ్ లైక్ ఆ కొలోనియల్ డచ్ వైబ్స్ ఉంటాయన్నమాట. దిస్ బిల్డింగ్ అండ్ ఆల్ చాలా అంటే చాలా లావిష్‌గా ఉంటుంది. అండ్ ఈ యాంబియన్స్ కూడా వాటికి తగ్గట్టే ఉంటుంది. ఇట్ లుక్స్ ట్రెడిషనల్, ఎస్థెటిక్ అండ్ మోడర్న్. సో, దిస్ ఈస్ వెరీ కోజీ. నాకు చాలా నచ్చిందిది. సో, ఎవరైనా 2, 3 ఫ్యామిలీస్ కలిసి మంచిగా ఇక్కడ ఇదంతా బుక్ చేసుకోవచ్చు. లేదా ఇండివిడ్యుయల్‌గా కూడా బుక్ చేసుకోవచ్చు. సో, హంసకొచ్చేసి పాండ్ వ్యూ ఉంటుంది. టువర్డ్స్ ద రైట్ సైడ్ పాండ్ వ్యూ. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ లాగా దేనికదే అరే! బావుందే, బావుందే అనిపిస్తుంది. బట్ ఇంకో దగ్గరికెళ్తే ఇమ్మీడియేట్ ట్రాన్సిషన్ అన్నమాట. ఒకే చోట ఇన్ని థీమ్స్. కానీ ఇదేం చూసారు ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. సో, ఈ లాన్ ఏరియా అంతా కూడా హంస అన్నమాట. హంస థీమ్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ అక్కడి నుంచి మనం బయటికొచ్చేస్తే అనంతం పక్కన హంస బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో, క్యూట్ నైస్ టెంపుల్. సాయిబాబా టెంపుల్ ఫుల్ ఆఫ్ మార్బుల్ అండ్ ఇమ్మీడియేట్‌లీ దాని పక్కనే చూడండి కేరళ ఆర్కిటెక్చర్ లాగా అలా చాలా బావుంది కదా! సో, నెక్స్ట్ డే అంటే నా బర్త్‌డే. సో, మార్నింగ్ టెంపుల్‌కి విజిట్ అవ్వచ్చు మంచిగా అనుకున్నాను. అదంతా కూడా అనంతం. ఆర్కిడ్స్ ఉన్నాయి కదా! అదంతా లెఫ్ట్ సైడ్. సో, ఫ్రమ్ దెన్ అగైన్ ఐయామ్ హెడింగ్ టు రెస్టారెంట్. సో, ఫైనల్లీ ఐయామ్ రియల్లీ టయర్డ్ అండ్ హంగ్రీ. సో, అట్‌లీస్ట్ ఒక కాఫీ అన్నా తాగాలి అనిపించింది. సో, ఇక్కడ నుంచి రెస్టారెంట్‌కి వెళ్తున్నాను. సో, దిస్ ఈస్ ద వే టు రెస్టారెంట్ అండ్ కాఫీ హౌస్. రెస్టారెంట్ పక్కనే పెద్ద లాన్ ఉంది. అండ్ ఆ లాన్ పక్కనే మైనా స్టేయింగ్ ఆప్షన్ ఉంది. నేను చెప్పాను కదా! నేను బుక్ చేసుకునేటప్పుడు మైనా అండ్ హిమాలయన్ స్వీట్ మాత్రమే ఉంది అని చెప్పేసి. సో, అది కూడా చూపిస్తాను. బిఫోర్ థట్ ఈ రెస్టారెంట్ గూడా చూసేయండి. సో, దిస్ ఈస్ ద రెస్టారెంట్. సో, లైటింగ్‌కెళ్ళే ముందు ఆ స్టేయింగ్ ఆప్షన్ గూడా చూసేసొచ్చి దెన్ రెస్టారెంట్‌కెళ్దాం అని చెప్పేసి సో, మళ్ళీ మేము లాన్ వైపొచ్చాము. సచ్ ఎ బిగ్ లాన్ అసలు. ఎంత బావుందో! కంప్లీట్ నేనేదో ఊటీలో ఉన్న ఫీల్ వచ్చిందనమాట. అక్కడ గూడా స్టేయింగ్ ఆప్షన్స్‌లో ఇలానే కొంచెం పెద్ద పెద్ద లాన్స్ ఉంటాయి. అండ్ దెన్ ఒక ఫౌంటైన్ ఏరియా గూడా ఉంది. మరి ఎందుకు ఆన్ చేయలేదో నాకు తెలీదు. సో, దిస్ ఈస్ మైనా.
ఆ లాన్‌లోనే మైనా ఉంటుంది. సో, ఇది న్యూగా చేశారనమాట. సో, 2 ఫ్లోర్స్ ఉంటుంది. కింద వచ్చేసి మీకు ఆ లాన్ వ్యూ ఉంటుంది. అండ్ టాప్ అయితే బెస్ట్ అనుకుంటా నేను గ్రౌండ్ ఫ్లోర్ కన్నా గూడా. సో, ఇట్స్ లైక్ ఏ బర్డ్ సీయింగ్, బర్డ్స్ వాచింగ్ పాయింట్ అన్నట్టేదో పెట్టారు. లోపలైతే యాంబియన్స్ వైస్ చాలా బావుంది. బట్ నాకు ఈ థీమ్ కన్నా కూడా రిమైనింగ్ థీమ్స్ చాలా నచ్చాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ నైస్ లాన్ ఆప్షన్ గానీ, లేకపోతే రూమ్ లోపల యాంబియన్స్ కానీ నచ్చితే మీరు దానికి కూడా వెళ్ళొచ్చు. మైనాలో స్టేయింగ్ ప్రైస్ వచ్చేసి పర్ డే 10,000 రూపీస్ ఫర్ 2 పీపుల్. అండ్ కమింగ్ టు రెస్టారెంట్ అయితే బావుంది. ఇట్స్ ఎ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండ్ మంచి లగ్జూరియస్ కెఫే వైబ్ లాగా కూడా అనిపించింది. బట్ టీ అండ్ కాఫీ నాకంతగా నచ్చలేదు. ఇదొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బావుంటదేమో అనిపించింది. బట్ అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్. అండ్ మళ్ళీ మేము స్వీట్‌కి రిటర్న్ అయిపోయి, ఫ్రెష్ అయిపోయి, రిలాక్స్‌డ్‌గా రెడీ అయ్యి డిన్నర్‌కి వెళ్తున్నాను. ఇందాకొచ్చిన రెస్టారెంట్‌కే. బట్ అనుకోకుండా నేను మళ్ళీ రెడ్ అవుట్‌ఫిట్టే వేసుకున్నాను. రిసార్ట్‌లో జనరల్‌గా ఓన్లీ ఆఫ్టర్‌నూన్ మాత్రమే బఫే ఉంటుంది. ఈవినింగ్ టైమ్ ఐ మీన్ డిన్నర్ టైమ్ వచ్చేసి మనం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. బట్ మేము వెళ్ళిన పర్టిక్యులర్ డే రోజు బఫే ఉంది. ఎందుకంటే ఎ బిగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారంట. సో, వాళ్ళ కోసమని బఫే పెట్టారు. సో, ఒకవేళ మీకు కావాలంటే బఫే తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అంటే, సరే నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ లంచ్ ఎలాగో చేయం ఆ టైంకి చెకౌట్ అయిపోతాం గాబట్టి అండ్ ఇక్కడ రిసార్ట్‌లో బఫే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వి ఆప్టెడ్ ఫర్ బఫే. అండ్ బఫేలో ఏమున్నాయో చూస్తున్నారు కదా! దేర్ ఈస్ ఏ టొమాటో సూప్ అండ్ ఫ్రూట్స్, సాలడ్స్ అండ్ వెజ్‌కి కూడా ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. అండ్ నాన్ వెజ్‌కొచ్చేసి ఫ్రైడ్ రైస్ ఉంది. ఆఫ్టర్‌నూన్ బిర్యానీ పెడతారంట. ఫ్రైడ్ రైస్ అండ్ బటర్ చికెన్ అండ్ ఆల్. అండ్ డెజర్ట్ వచ్చేసి ఇట్స్ వెరీ సింపుల్ డెజర్ట్. జస్ట్ ఒక గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్ మాత్రమే పెట్టారు. ఇంకేమైనా వెరైటీస్ పెట్టుండొచ్చు కదా డెజర్ట్స్‌లో అనిపిచ్చింది. ఎనీవేస్ మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ అయితే నేను పెట్టేసుకొనొచ్చాను ట్రై చేద్దామని. కొన్ని ఐటెమ్స్ అయితే స్కిప్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను ఎక్సెప్ట్ ఎ ఫ్యూ ఐటెమ్స్. సూప్ అయితే చాలా బావుంది. థిక్ క్రీమీ టొమాటో సూప్. బ్రెడ్ క్యూబ్స్ అదంతా వేసుకున్నాను కాబట్టి టేస్టీగానే ఉంది. ఫుడ్ మరీ ఏం స్పైసీగా లేదు. అలా అని చెప్పి మైల్డ్‌గా లేదు. సౌత్ ఇండియన్ పాలెట్‌కి తగ్గట్టుగానే ఉంది. అండ్ స్టార్టర్స్ చాలా బావున్నాయి వెజ్‌లో. పాపడి చాట్ అయితే నాకు ఇంకా ఇంకా చాలా నచ్చింది. హరాబరా కబాబ్ అది వెజ్‌లో పెట్టారు. నాన్ వెజ్‌లో అయితే చికెన్ 65 అండ్ బటర్ చికెన్ నాన్స్‌లోకి బావుంది. ఫ్రైడ్ రైస్ కూడా బావుంది. వెజ్‌లో కూడా ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. క్రిస్పీ ఆలివ్ ఫ్రై బావుంది. చట్నీస్ బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దాల్ అండ్ సాంబార్ అయితే కామన్ అనుకోండి. జీరా రైస్ ఉంది. కర్డ్, రైతా ఇవన్నీ. ఎనీవేస్ ఓవరాల్‌గా అయితే ఫుడ్ బానే ఉంది. అండ్ నేనొచ్చేసి ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎక్స్‌ట్రా ఆర్డర్ చేశాను. సో, 2 పీపుల్‌కి బఫే విత్ 2 కూల్ డ్రింక్స్ 1980 రూపీస్ అయింది. సో, థిస్ ఈస్ అవర్ బిల్. డిన్నర్ చేసిన తర్వాత అలా కాసేపు వాక్ చేస్తూ స్వీట్‌కెళ్ళిపోయాము. ఇట్స్ టైమ్ 12 నా బర్త్‌డే కాబట్టి మేమైతే కేక్ కట్ చేసాము. అండ్ బిఫోర్ దట్ వి షాట్ సో మెనీ రీల్స్ అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను పెట్టట్లేదు. అక్కడే చూసేయండి. అండ్ నాకు చాలా గిఫ్ట్స్ అయితే సర్ప్రైజింగ్‌గా మా వాళ్ళు పంపించారు. ఐ మీన్ ప్యాక్ చేసి ఇచ్చారు. 12కి ఓపెన్ చేశాను. సో, ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఇందాక చూపించిన పెండెంట్ అది మా సిస్టర్స్ ఇచ్చారు. అండ్ దిస్ రింగ్ ఈస్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. బ్రేస్లెట్ కమ్ రింగ్ ఇదంతా కూడా నేను షార్ట్స్‌లో పెడతాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఫీల్ బోర్. అండ్ రింగ్ వాచ్ కూడా వచ్చింది ఆఫ్‌కోర్స్. అండ్ దెన్ చాలా లేట్‌గా పడుకున్నాము. తొందరగా లేద్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. సో, లేట్‌గా లేచాము. లేట్‌గా పూల్‌కెళ్ళాము. దేర్ ఈస్ ఎ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఆల్సో 8-10, 10:15 వరకి ఉంది. సో, 8 వరకైతే పూల్‌కెళ్ళాము. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ టైమ్ కాబట్టి ఆల్మోస్ట్ రిసార్ట్‌లో ఉన్నోళ్ళందరూ రెస్టారెంట్‌లో ఉన్నారు. పూల్ దగ్గర ఎవ్వరు లేరు నేను తప్ప. సో, మంచిగా ఒక ప్రైవేట్ పూల్ టైమ్ అయితే ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత హరీబరీగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ 9:30కి నేను స్టార్ట్ అవుతే నేను స్వీట్‌కెళ్ళేసరికి 9:45 అయింది. నేను రెడీ అవుదాం అనుకున్నాను కుదరలేదు. సో, అట్లనే వెళ్ళిపోయా అనమాట. మీరు పూల్‌లోకి దిగాలనుకుంటే మాత్రం మీరు రిసార్ట్‌కి వెళ్ళేటప్పుడే స్విమ్ వేర్ గానీ, లేపోతే వాటర్ స్పోర్ట్స్ రిలేటెడ్ గానీ క్లోత్స్ క్యారీ చేయండి. రెగ్యులర్ కాటన్ క్లోత్స్‌తో అయితే మిమ్మల్నయితే ఎలో చెయ్యరు. సో, అదొక్కటి. పూల్ అయితే చాలా వెల్‌గా మెయింటైన్ చేశారు. చాలా బావుంది. అప్పుడే వాటర్ కూడా ఫిల్ చేశారు. అండ్ మంచిగా 1 అవర్ అలా టైమ్ స్పెండ్ చేసి టాన్ అయినా పర్లేదని అలా మంచిగా సన్‌లో సోక్ అయిపోయి రెడీ అవ్వలేదు కానీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫాస్ట్‌గా రెస్టారెంట్‌కయితే వచ్చేసాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సేమియా ఉప్మా, పాన్ కేక్స్ విత్ జామ్, పొటాటో వెడ్జెస్, ఇడ్లీ, పరాటా, వడ, పీనట్ చట్నీ, టొమాటో చట్నీ, సాంబార్ అండ్ నాట్ ఓన్లీ దట్ లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఈస్ అమేజింగ్. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అయినా కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టారు. కావాలంటే మీరు టీ, కాఫీ, సీరియల్ అవి కూడా ట్రై చేయొచ్చు.
లైవ్ కౌంటర్ కూడా ఉంది. అక్కడొచ్చేసి దోసలు, మసాలా దోస, ప్లెయిన్ దోస, ఎగ్ దోస లాంటివి వేస్తున్నారు. అండ్ ఆల్సో యూ కెన్ ఆర్డర్ ఎన్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ అండ్ రెగ్యులర్ ఆమ్లెట్. అండ్ బ్రెడ్ కూడా ఉంది. మీకు కావాలంటే బటర్‌తో టోస్ట్ చేయించుకోండి. సో, యూ హావ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇంత బ్రేక్‌ఫాస్ట్ తిని ఐ డోంట్ థింక్ లంచ్ ఎవరు చేయరు. ఐ థింక్ నాకు కూడా అస్సలు ఆకలవ్వలేదు. చాలా హెవీ బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అసలు ఆ రోజు లంచే జేయలేదు. దెన్ స్వీట్‌కి రిటర్న్ అయిపోయి, మంచిగా బాల్కనీలో చాలా టైమ్ స్పెండ్ చేసి, రెడీ అయిపోయి, చెకౌట్ టైమ్‌కి ముందు మిగతా నేను ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేయలేదో రిసార్ట్‌లో అదంతా వెళ్ళాననమాట. సో, ఈ రిసార్ట్‌లో బేసిక్ స్టే వచ్చేసి హవేలీ. ఇప్పుడు మీరు చూస్తుంది హవేలీ. ఇదేంటంటే జైపూర్, రాజస్థాన్, పింక్ సిటీలో ఉన్నట్టుగా హవేలీ ఉందనమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాయో లేవో తెలీదు గానీ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్‌లో అకామిడేషన్ ఉందని తెలుసు. దిస్ ఈస్ ద బేసిక్ వన్. బట్ ఇదైనా గూడా మీకు ఆల్‌మోస్ట్ 6,000 అలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి. బట్ మీరొక లగ్జరీ స్టే చేయాలనుకుంటే మాత్రం హవేలీ వద్దు. అంటే మనం అంత మంచిగా అంత దూరం వెళ్లి మంచిగా స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కామన్‌గా ఒక బిల్డింగ్‌లో ఫ్లాట్స్ ఉన్నట్టుగా ఇండివిడ్యుయల్‌గా ఉంటాయన్నమాట. ఒక కామన్ హాల్ ఉంటుంది. బట్ నాకెందుకో ఐ డిడ్ంట్ లైక్ ద ఐడియా. అదర్ దాన్ థట్ అన్నీ ఇండివిడ్యుయల్‌గా ఉన్నవి నాకు చాలా నచ్చాయి. దిస్ ఈస్ మై పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు తగినట్టుగా మీకు నచ్చింది చూజ్ జేసుకోండి. నా ఎక్స్‌పీరియన్స్, నా ఒపీనియన్ మాత్రమే నేనిక్కడ చెప్తున్నాను. నాకు హవేలీ కన్నా కూడా మిగతా రిమైనింగ్ స్టేయింగ్ ఆప్షన్స్ అన్నీ నచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది కోవిల. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేయింగ్ ఆప్షన్. వీళ్ళ దగ్గర స్వస్థానం అనే స్టేయింగ్ ఆప్షన్ వచ్చేసి పెద్ద గ్రూప్ వాళ్ళకనమాట. దాని మినీ వర్షనే కోవిల. గ్రూప్ ఆఫ్ 5 అడల్ట్స్ అండ్ 3 కిడ్స్‌కైతే ఇది చాలా బావుంటుంది. అండ్ లుక్ ఎట్ దట్ డోర్ ఎంత డిఫరెంట్‌గా ఉంది కదా! అండ్ మీరు చూస్తున్న లాన్ ఏరియా అంతా కూడా కోవిలాది. సో, మనం ఇక్కడ స్టే చేసినప్పుడు ఈ ప్రైవేట్ ఏరియా అంతా మనకే అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. బర్త్‌డే పార్టీ ఆర్ యానివర్సరీ పార్టీ ఆర్ జస్ట్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌కి ఇది చాలా బావుంటుంది. పెద్ద లాన్ ఏరియా ఉంది కాబట్టి కిడ్స్‌కి కూడా చాలా బావుంటుంది. అండ్ లోపల కూడా చాలా సేపు అందరూ ఒకే చోట స్పెండ్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్. అండ్ లోపల ఎలా ఉందో నేను పిక్చర్స్ యాడ్ చేస్తున్నా కదా! మీరిక్కడ చూడొచ్చు. అండ్ మీరు రిసార్ట్ అంతా ఒక లుక్కేసేయాలి, మీరంతా వాక్ చేయలేరు అంటే యూ కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ బైసికిల్. బైసికిల్ ఉంది ఆర్ ఈ బైసికిల్ కూడా ఉంది. మీరు అది చూజ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ జల్దారా బట్ అదెందుకో నాకు తెలీదు. జస్ట్ ఒక ఓపెన్ ప్లేస్ లాగా అలా ఉంది. నెక్స్ట్ స్టేయింగ్ ఆప్షన్ వచ్చేసి స్వస్థానం. సో, స్వస్థానం ఏంటంటే ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి చాలా బావుంటుంది. నేను స్వస్థానం లాన్ ఏరియాలోనే ఉన్నాను. సో, ఎవరైతే ఇక్కడ స్టే చేస్తారో వాళ్ళకి ఈ లాన్ ఏరియా అంతా అన్నమాట. సో, బ్రౌన్ టౌన్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేదే గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కి చాలా బావుంటుంది. అండ్ లోపల యాంబియన్స్ కూడా చాలా అమేజింగ్‌గా ఉంటుంది. 100 ఇయర్ ఓల్డ్ యాంటిక్స్ ఫ్రమ్ కోల్‌కతా నుండి తీసుకొచ్చి డిజైన్ చేశారు. అండ్ మోరోవర్ ద వే ది డిజైన్డ్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇలాంటి ట్రెడిషనల్ లగ్జరీ హోమ్ మనం మూవీస్‌లోనే చూస్తూ ఉంటాం కాబట్టి, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఉంటే అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్‌కి ఈ స్టేయింగ్ ఆప్షన్ అయితే అమేజింగ్‌గా ఉంటది. అసలు విజువల్లీ కూడా ఎంత బావుందో కదా! నెక్స్ట్ స్టేయింగ్ ఆప్షన్ వచ్చేసి జస్ట్ అపోజిట్ టు స్వస్థానం. వింటేజ్ టైప్‌లో 3 కైండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి వింటేజ్ ట్విన్ సూట్. సో, బేసికల్లీ ట్విన్ స్వీట్‌లో ఏముందంటే 2 ఫ్యామిలీస్ అండ్ విత్ 3 కిడ్స్‌కైతే బావుంటుంది. 2 ఇండివిడ్యువల్ బెడ్‌రూమ్స్ సెపరేట్‌గా ఉంటాయి. సో, 2 ఫ్యామిలీస్ ఒకే చోట స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ స్వీట్ అనమాట. ఇదొచ్చేసి చూడటానికి పక్కపక్కనే 2 ఉన్నా కూడా దేనికదే సెపరేట్. సో, 2 ఇండివిడ్యువల్స్ ఆర్ ఫర్ ఎ కపుల్‌కైతే ఇది బావుంటుంది. సో, ఈ వింటేజ్ స్టూడియో ఆర్ స్వీట్స్ ఏవైనా కూడా అంతా కంప్లీట్ సౌత్ ఇండియన్ హోమ్స్ లాగా డిజైన్ చేశారు. అంటే ఇంటి ముందు వరండా, కొన్ని మొక్కలుంటే ఎలా ఉంటుందో ఆ వైబ్ ఇస్తదనమాట. నెక్స్ట్ స్టేయింగ్ ఆప్షన్ వచ్చేసి వింటేజ్ థీమ్‌లో నంబర్ ఆఫ్ ఆక్యుపెంట్స్ ఎక్కువున్నట్టయితే వింటేజ్ స్టూడియో ఆప్ట్ చేసుకోవచ్చు. వింటేజ్ స్టూడియో చాలా రాయల్‌గా ఉంది. కంపారిటివ్‌లీ వింటేజ్ స్వీట్ ఆర్ ట్విన్ స్వీట్స్ కన్నా కూడా ఇది కొంచెం ఎక్కువ వైబ్ ఉందనమాట. చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. అండ్ లోపల కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ మోరోవర్ దీంట్లో మనం కుక్ చేసుకునే ఫెసిలిటీ ఉందనమాట. నాకు తెలిసి దీనికి ఒక్కదానికే అలాంటి ఫెసిలిటీ ఉంది. 2 ఫ్యామిలీస్ ఆర్ 1 లార్జ్ ఫ్యామిలీ విత్ గ్రూప్ ఆఫ్ 7 పీపుల్‌కైతే ఈ స్టే బావుంటుంది. సో, ఇదంతా కూడా కంప్లీట్ వింటేజ్ థీమ్ కాన్సెప్ట్‌తో ఉన్న హోమ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ పక్కనే టెంపుల్ దగ్గరకొచ్చేసాను.
సో, టెంపుల్‌కి ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి పక్కనే ఉన్న అనంతం దగ్గరికెళ్ళాను. లోపల ఎలా ఉందో కూడా చూసేయండి. అండ్ నైట్ టైమ్ కూడా చాలా బావుంది విత్ లైటింగ్స్ అండ్ ఆల్. కంప్లీట్ పుడుచ్చేరి వైబ్ అనమాట. అండ్ నేనిక్కడ పిక్స్ దిగాను కానీ కొంచెం లైటింగ్ ఫేడ్ అవ్వడం వల్ల రాలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎలాగో ఇప్పుడు చెకౌట్ అయిపోతున్నా కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే దిగాను. అండ్ పక్కనే ఉన్న హంస కూడా లావిష్ స్టేకి చాలా బావుంటుంది. అండ్ నైట్ టైమ్ చాలా కోజీగా ఉంది. లోపల ఇంటీరియర్స్ కూడా చాలా అమేజింగ్‌గా ఉన్నాయి. అండ్ మీరిప్పుడు చూస్తుందొచ్చేసి ఆరోవిల్. ఆరోవిల్ వచ్చేసి కంప్లీట్ పాండిచ్చేరి వైబ్ అనమాట. దట్ పుడిచ్చేరి, ఫ్రాంకో స్టైల్‌లో ఉంటుంది. లిటరల్లీ మనం పాండిచ్చేరిలో ఆ బీచ్ స్టే దగ్గర ఎలా ఉంటుందో అలా కంప్లీట్ వింటేజ్ వైబ్ చాలా బావుంది. సో, కంప్లీట్ బ్రౌన్ టౌన్‌లో స్టే ఆప్షన్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా మీకు చూపిచ్చేసాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు చెకౌట్ అయ్యే టైంకి మీకు పర్సనల్ వెహికల్ ఉంటే ఓకే. లేదు మీరేదైనా ప్రైవేట్ వెహికల్‌లో రిటర్న్ వెళ్ళాలి అంటే మాత్రం అక్కడి నుంచి మీకు క్యాబ్ ఆప్షన్స్ ఏవి ఉండవు. ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుంది కాబట్టి మనం ఆన్‌లైన్ యాప్స్‌లో ఎంత ట్రై చేసినా ఏవి దొరకవు. వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళొక రిఫరెన్స్ నంబర్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళు ముందే చెప్పారు కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారని. సో, బెటర్ మీరేం చేయండి అంటే, ఒకవేళ మీ దగ్గర ప్రైవేట్ వెహికల్ లేకపోతే, మీరు క్యాబ్ వాళ్ళు చెప్పిన నంబర్‌కి బుక్ చేసుకొని లోటస్ టెంపుల్ వరకి రండి. అక్కడి నుంచి రెగ్యులర్ యాప్స్‌లో మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు రిటర్న్ వెళ్ళొచ్చు. మీకేదైనా క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ కావాలన్నా, లేదా పూల్ సైడ్ డిన్నర్ చేయాలన్నా, లేదా ఏదైనా బర్త్‌డే సర్ప్రైజ్ ఆర్ యానివర్సరీకి కావాల్సిన డెకర్ లాంటిది ఏదైనా వాళ్ళతో చేయించాలనుకుంటే వాళ్ళు చేస్తారు. ఎక్స్‌ట్రా మనీ చార్జ్ చేస్తారు. ఎలా డెకర్ చేస్తారు ఏంటి అనేది వాళ్ళని ఫోటోస్ అడగండి. వాళ్ళు మీకు వాట్సాప్ జేస్తారు. మీకు ఆ డిజైన్స్ నచ్చితే అప్పుడు చేయించుకోండి. అండ్ మీ బర్త్‌డేకి ఆర్ యానివర్సరీకి కావాల్సిన కేక్ లాంటిది ఏదైనా మీకు కావాలనుకుంటే కూడా ముందే డిస్కస్ చేయండి. సో, చూసారు కదా! బ్రౌన్ టౌన్ రిసార్ట్ కంప్లీట్ టూర్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గానే ఉంది అని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఒకసారి అలా కొట్టేసి వెళ్ళండి. అండ్ లాస్ట్‌లీ ఇంత లాంగ్ వీడియోని ఇంత ఓపికగా చూసిన వాళ్ళందరికీ నా స్పెషల్ థాంక్ యూ.